నీట్ పరీక్ష ఆరోపణలపై విచారణ జరపడంతో పాటు నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వైద్య విద్య ప్రవేశ పరీక్ష నిర్వహించుకునేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నీట్ పరీక్ష నిర్వహణపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్డు నుండి నిరసన ర్యాలీ ప్రారంభించి పట్టణంలో పలు వీధుల గుండా ప్రదర్శన చేశారు. ఎస్ఎఫ్ఐ తెనాలి మండల కార్యదర్శి కూచిపూడి సుభాష్ మాట్లాడుతూ నీట్ పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వైద్య విద్య ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇటీవల నీట్ ఫలితాలు భారతదేశంలోని విద్యార్థులందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయని, 68 మంది విద్యార్థులు మొదటి ర్యాంకు పొందటం, గ్రేస్ మార్కులు ఇంప్లిమెంటేషన్ చేయటం, జూన్ 14న విడుదల చేయాల్సిన నీట్ ఫలితాలను జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజున రిజల్ట్ ఇవ్వటం చూస్తూ ఉంటే ఇవన్నీ నీట్ పరీక్ష సరిగ్గా నిర్వహించలేదనే సందేహాలకు అద్దం పడుతున్నాయని ఆయన అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలో వైద్య విద్య ప్రవేశ కోసం జరుగుతున్న ఇటువంటి పరీక్షల్లో పేపర్ లీకేజ్ అయిందని ఆరోపణలు, దానికి అనుగుణంగా ఇటువంటి పరిణామాలు ఎంబీబీఎస్ చదవాలనే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్య విద్య ప్రవేశ పరీక్ష మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల ఎస్ఎఫ్ఐ నాయకులు వై శశికాంత్, మణి, భాను, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ ర్యాలీ చేయడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు ఉన్న నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని కొన్ని లక్షల కోట్లకి అమ్ముకొని చాలామంది స్టూడెంట్స్ లైఫ్తో ఆడుకుంటున్న ప్రభుత్వం ఈరోజు మన దగ్గర ఉంది, మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విధంగా చూసుకుంటే అట్లా కొన్ని లక్షల కోట్లకి అమ్ముకుంటే చదువుకునేవాడికి చదువు లేనివాడికి అదే జాబ్ వస్తే, చదువు లేనోడు డాక్టర్ అయ్యి ఈరోజున ఎంతోమంది ప్రజల జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అదేవిధంగా చదువుకున్న వాళ్ళకి, చదువుకోవాలని ఆశ ఉన్న వాళ్ళకి ఈ రోజున వాళ్ళకి అర్హత లేకుండా పోతున్నారు. కాబట్టి నీట్ ఎగ్జామ్లో జరిగిన ఈ లీకేజ్ విషయాన్ని మన ప్రభుత్వం గమనించి వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఇలాంటి ర్యాలీ ఇదే విధంగా మన దేశం వ్యాప్తంగా జరుగుతుంది. దీనిలో బాగా జరుగుతున్న ర్యాలీ వచ్చేసి కేరళలో, అదేవిధంగా తమిళనాడులో ఈరోజు ర్యాలీలు ఉధృతంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏదైనా కానీ ఈరోజు చర్యలు తీసుకోవాలి. ఈ స్టూడెంట్స్ లైఫ్తో ఆడుకోవద్దు. అదేవిధంగా ఇలాంటి ర్యాలీలు ఇంకా చేస్తాము, ఇంకా భారీ ఎత్తున చేస్తామని చెప్పేసి మేము తెలియజేయడం అయింది.